శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రి నారాయణరావు శర్మ, CMA చేశాను, MA ఆస్ట్రాలజీ కూడా చేశాను 1999లో. సరే అది పక్క పెడదామండి. ఇప్పుడు మనం జనవరి 1 నుంచి 31 జనవరి వరకు కూడా, అంటే 2026 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది 12 రాశి వారి మీద కూడా తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. లేదా మీ ఆది ఆస్ట్రాలజీకి మీరు ఫోన్ చేయొచ్చు. 7075389589 7075389589 కాల్ చేయొచ్చు. కొద్దిగా బిజీగా ఉండడం వల్ల, కొద్దిగా షూట్స్లో ఉండడం వల్ల, లేకపోతే నేను జాతకాలు చెప్తూ ఉండడం వల్ల కొంచెం లిఫ్ట్ చేయకపోవచ్చు. మీరు వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. అంతే కదండి, జాతకాలే కాదు, మీ ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా, అంటే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, వివాహ ముహూర్తాలు కానీ, అట్లాగే అనేక రకాలైన మంచి మంచి ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా కూడా నేను తప్పకుండా మీకు నేను చెప్పగలను. అంతేకాకుండా వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు చెప్తే నేను దాని పరిష్కార మార్గాలు కూడా సూచిస్తాను. ఈ నెల మొత్తం కూడా ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. 12 రాశి వారికి తెలుసుకుందాం. దానికంటే ముందర గ్రహాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాం. మనం గ్రహం అంటే గురుగ్రహం మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. కేతువు సింహరాశిలోను, రవి బుధ కుజ శుక్రులు వారు నలుగురు కూడా, అంటే 4 గ్రహాలు కూడా ఆల్మోస్ట్ 13వ తారీఖు వరకు ధనుస్సు రాశిలోను. అంతేకాకుండా 13th ఆఫ్ జనవరిలో శుక్రుడు మకరంలోను, 14వ తారీఖు రవి మకరంలోను, 16వ తారీఖు కుజుడు మకరంలోను ఎగ్జాల్టేషన్ ఉంటాడు, ఉచ్ఛలో ఉంటాడు. అలాగే 17వ తారీఖు బుధుడు మకర రాశిలో ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ 13, 14, 16, 17 తారీఖుల్లో కూడా, అంటే ఆల్మోస్ట్ అంటే 15th నుంచి ఆఫ్ జనవరి నుంచి కూడా శుభఫలితాలు ఒకలాగా ఉంటాయి. 15th జనవరి లోపల ఫలితాలు ఒక విధంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ గ్రహాల యొక్క రాశులు మారుతున్నారు కదా, 4 గ్రహాలు ఇచ్చే ఫలితాలు రాశులు కానీ డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా రాహు మీకు అద్భుతంగా మీకు కుంభరాశిలో ఉన్నాడు. అంతేకాకుండా శనీశ్వరుడు మీనరాశిలో. ఈ విధంగా 9 గ్రహాలు కూడా 12 రాశిలో ఉన్నాయండి. కర్కాటక రాశి వారికి 4 గ్రహాలు మారాయండి ఈ కొత్త సంవత్సరంలో. 2026 జనవరిలో కర్కాటక రాశి వారికి కూడా బాగుంటుంది. ముఖ్యంగా మీ రాశినే 4 గ్రహాలు చూస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ 13th జనవరి నుంచి మీకు మీ గ్రహాలు, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినప్పటి నుంచి మీ అదృష్టం స్టార్ట్ అవుతుంది అని చెప్పచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి. సరే అది పక్క పెడదామండి. ఆర్థికంగా చిన్న ఇబ్బందులు వస్తాయి మీకు, కానీ వ్యాపారాల ద్వారా ధన సంపాదన, భార్యాభర్తల ద్వారా ఒకళ్ళ ద్వారా మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. కానీ కుటుంబంలో చిన్న కలతలు, ఇబ్బందులు, కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ అంటారు కదా, అటువంటివి చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. భయపడక అవసరం లేదండి. ఆ చిన్న అందరికీ ఉంటాయి. కానీ మీ ప్రయాణంలో ఆలస్యం అయిపోతూ ఉంటుంది, అవునా? పైగా మీ ప్రయాణం చేసేటప్పుడు మర్చిపోతుంటారు కొన్ని వస్తువులు. అదొకటి ఉందండి. ప్రయాణంలో వస్తువులు మర్చిపోవడం అనేది కొంచెం ఉంది. అంతేకాకుండా మీ తమ్ముళ్ళకో చెల్లెళ్ళకో కొద్దిగా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, అంతేకాని పెద్ద ప్రాబ్లమే కాదు. కానీ చదువులోనా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరాటంకంగా సాగుతూ ఉంటుంది చదువు. మీ తల్లిగారికి కూడా మీ వలన హ్యాపీనెస్ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఆ తల్లి ప్రేమ మీ మీద ఉంటుంది. ఆవిడికి సేవలు చేయడంలో మీరు నిమగ్నమైపోయి ఉంటారు. కర్కాటక రాశి వారు కదా, అందుకని మీరు కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఈ నెలలో. కంఫర్టబుల్నెస్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువగా మీరు సుఖపడతారు. సుఖపడే గీత అంటారు సరే, సుఖపడతారు, మీకు గీత ఉంది. అంతేకాకుండా వాహనాలు కానీ, గృహాలు కానీ, లేకపోతే అపార్ట్మెంట్స్ అంటాం కదా, అవి కానీ ఇవన్నీ కొనుక్కోవడానికి అవకాశాలు మీకు మాత్రం ఉన్నాయండి. ముఖ్యంగా రైతులకు కూడా వాళ్ళకి చక్కటి అవకాశాలు అద్భుతంగా. పంట అంటాం, పంటలు కానీ పొలాలు కానీ వాటిలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, డబ్బులు వస్తాయి, మేనమామలకు బాగుంటుంది. మీరు చేసే కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటాయి సరే, వాటిల్లో గెలుస్తారు, విదేశాలు వెళ్తారు మీరు. అలాగే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు,
కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో మీరు గెలుస్తారు. పైగా మీ ఇందాక చెప్పండి మేనమామలుగా అద్భుతమైనటువంటి ధనప్రాప్తి కలగడం అవకాశాలు ఎక్కువ. ఈ విధంగా చూసుకుంటుంటే మీకు 6th భావం బాగా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా 4 గ్రహాలు. కుజుడు, మీ కుజుడు 10th హౌస్ లార్డ్. 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడంటే ఖచ్చితంగా మీ వ్యాపారాల ద్వారా, అయితే మీ రియల్ ఎస్టేట్ అంటే వ్యాపారం అంటే రియల్ ఎస్టేట్ ద్వారా, అయితే మీ చేస్తున్న ఏ బిజినెస్ ఏ ఉద్యోగం ద్వారా అయినా సరే డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా సప్తమ భావం చెప్పుకుంటాం కాబట్టి వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు మీ ఇంట్లో జరిగి తీరుతాయి. భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. రవి బుధుడు గారికి సప్తమ స్థానంలో ఉంటే కోరుకున్న వరుడు, కోరుకున్న వధువు వస్తారని శాస్త్రం చెప్తోంది. అలాగా మీ 7th భావం చాలా బాగుంది. ముఖ్యంగా బిజినెస్లో బాగా డెవలప్ అవుతారండి. ఫస్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగం, సిమెంట్ పరిశ్రమలు, అంటే గుర్తుని చెప్తాను అనుకోండి. అట్లాగా ఒకదాని ఒకటి ఏ బిజినెస్ చేసినా బిజినెస్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. భార్యాభర్తల దాంపత్య జీవితం బాగుంటుంది. ఇంతవరకు దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోయినవన్నీ వివాహాది వేడుకలు అతి త్వరలో మీ ఇంట్లో జరగబోతున్నాయి. చాలా అద్భుతం. అంటే 4 గ్రహాలు సప్తమ స్థానంలో బాగున్నాయి. అది కూడా కుజ శుక్రులు, అంటే మీ కాంబినేషన్ ఏంటంటే రవి బుధ కుజ శుక్రులు అంటారు కదా. 2nd హౌస్లో సప్తమంలో కూడా ఉన్నాడు. సో ఇదే విధంగా మీకు ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అనారోగ్య సమస్యలు అంటాం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. గురుడు ఉన్నాడు కదా, మిమ్మల్ని గురుడు మిమ్మల్ని కాపాడేస్తుంటాడు కదా. అనారోగ్య సమస్యలు వచ్చినా, కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మిమ్మల్ని కంటికి రాపాలా గురుడు కాపాడుతుంటాడు. అంటే కోర్టు అంటే లా రిలేటెడ్ అని చెప్తాను నేను. ఆ లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా మీరు గెలుస్తారు. అయితే ఫేవరబుల్గా మీకు అవకాశాలు ఉంటాయి. అది కూడా మీ జాతకం మీద ఆధారపడి ఉంటుందని మాత్రం మర్చిపోకూడదు. ముఖ్యంగా మీ భార్యాభర్త ఇద్దరు కలిసి విదేశ పర్యటన చేయబోతున్నారండి. అంటే విహారయాత్ర చేయబోతున్నారు, తీర్థయాత్రలు చేయబోతున్నారు. మరి పెళ్లి కాని వాళ్ళంతా భార్యాభర్తలు చెప్తున్నారు, మరి పెళ్లి కాని వాళ్ళు అంటారు కదా. వాళ్ళకు కూడా ఎవరైనా సరే ఈ కర్కాటక రాశిలో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వీళ్ళు విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా చదువు రీత్యా, ఇంజనీరింగ్ విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము జరుగుతుందండి. అంతేకాకుండా మీ చేస్తున్నటువంటి వ్యాపారాలు, అయితే ఫిలిం ఫీల్డ్ వాటి ద్వారా విదేశ పర్యటన, మీకు కొద్దిగా నీటికి సంబంధించినటువంటి భయం కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. జలగండము భయపడాల్సిన అవసరం లేదండి. అంతేకాకుండా భాగ్యస్థానం శనీశ్వరుడు ఉండడం వల్ల, మీకు 9th హౌస్లో 12th భావంలో ఉండడం వల్ల ఫారిన్ యోగం ఖచ్చితంగా మీకు ఉంది. ఫారిన్ వెళ్తారు. అంతేకాకుండా 10th హౌస్లో ఆడు కూడా సప్తమంలో ఉంటే ఫారిన్. సో ఈ విధంగా ఫారిన్ కంట్రీస్ ఉద్యోగ రీత్యా, వ్యాపారాల రీత్యా, ఉన్నతమైన చదువుల రీత్యా మీరు విదేశాలు వెళ్ళి తీరుతారన్న సందేహం లేదు. ప్రొఫెషనల్ కూడా మీరు చూసుకుంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చెప్తున్నారండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా మీకు కుజుడు బాగా బ్యూటిఫుల్గా ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. అందుకనే కదండి మీరు బాగా సక్సెస్ అవుతారు. అంటే ప్రమోషన్స్ వస్తాయి, సక్సెస్ఫుల్గా మీకు ప్రమోషన్స్ రావడము. అంతేకాకుండా మీరు కోరుకున్న చోటకి కాకుండా కొద్దిగా ఇష్టం లేని ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ అవ్వడము కొద్దిగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. భయపడకండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బ్రహ్మాండంగా ఉంది. సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ ఇవి రాశారనుకోండి, గెలుస్తారు, అందులో సక్సెస్ అవుతారు. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్న వారు కూడా కుజ ప్రభావం, రవి ప్రభావం బాగుంటారు కాబట్టి వాళ్ళు కూడా బాగుంటుంది, పదవులు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా అధికమైన ఖర్చులు కనిపిస్తున్నాయండి మీకు. సో ఆ ఖర్చులు ఏంటంటే తీర్థయాత్రలు చేయడము, అన్నదానాలు చేయడము, దైవ దర్శనాలు చేసుకోవడము, అమ్మవారి దర్శనాలు చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి మీకు ఉంటాయి. సో ఈ ప్రభావాల వలన కూడా 12వ భావంలో గురుడు కూడా మీకు చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడు. కాకపోతే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం మాత్రం అవకాశం ఉంది. అది కూడా మీ జాతకాల రీచ్ ఆధారపడి ఉంటుంది. రాహు కనెక్ట్ అయి ఉంటాడు. అందుకనే ఈ నెల మొత్తం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఈ శివుడికి అభిషేకాలు, సూర్య భగవానుడు ఐశ్వర్య ప్రదాత, 2nd హౌస్ లార్డ్. సో కొలవడం వలన, పూజించడం వలన సకల శుభాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా మనకి పరమ పవిత్రమైన మాసం అండి. ముఖ్యంగా 14వ తారీఖునే సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. అంతేకాకుండా ఆ రాశిలోనే కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. సరే పక్కన పెడితే మకర రాశిలోకి సూర్యభగవానుడు సంక్రమణము అంటాం, మకర సంక్రమణము. దానివల్ల ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి అంటే 14 జనవరి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. అంటే మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు సూర్యభగవానుడి యొక్క గమనము, అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం.
సరే అదొకటి. ఆ రోజున సూర్యభగవానుడు చేసేటువంటి పూజలు, దానాలు, హోమాలు, అంతేకాకుండా బంగారం దానము, గోధుమల దానము ఉంటాయి కదా, అటువంటి దానాలు చేసుకోవడము, అన్నదానము, అలాగే సూర్య భగవాన్ని ఆరాధన చేయడం వలన సకల శుభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, ఈ నెల 14వ తారీఖు కూడా మనకి మకర జ్యోతి దర్శనం ఉంటుంది. అయ్యప్ప స్వామివారి యొక్క మకర జ్యోతి దర్శనం. ఆ రోజు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. అందుకని ఈ నెల మొత్తం కూడా అయ్యప్ప స్వామిని పూజించడం ఒకటి, సూర్య భగవాన్ ఆరాధన, ఈ ఇద్దరు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. అంటే సూర్య భగవానుడు, అయ్యప్ప స్వామి వారు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు మనకి. అంతేకాకుండా జ్యోతి దర్శనం కూడా మహాపుణ్యం అని అంటాం కదా. సో అదొకటి, జ్యోతి దర్శనం చేసుకోవడము అది చాలా పుణ్యం. సో ఈ విధంగా చేసుకుంటూ ఉండడము. 6వ తారీఖున కూడా సంకటహరి చతుర్దశి వస్తుందండి. అంటే పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి. ఆ రోజు కూడా 6వ తారీఖు, సుమారుగా 6వ తారీఖు అనుకుంటా, ఆ రోజు కూడా ఇలాగా పూజలు చేసుకోవడం వల్ల, వినాయకుడికి గరికతోని పూజ చేయడం వల్ల, స్వామివారికి ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టడం వల్ల సకల దోషాలు కూడా, అంటే 12 రాసుల వారికి ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయండి. అంటే కొంతమందికి వివాహాల కోసము ట్రై చేస్తుంటారు, ఉద్యోగాల కోసము, కొంతమంది ఏమో ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, విద్య కోసము, ఇలా ప్రయత్నిస్తుంటే ఈ పూజలు చేసుకోవడం అంటే చాలా మంచిది. అంతేకాకుండా రాహుకి, కేతువుకి, శనీశ్వరుడికి కూడా పూజలు చేసుకోవడము, జపాలు, దానాలు, హోమాలు చేయించుకోవడం వల్ల చాలా మటుకు కూడా ఈ చెడు ప్రభావం, అంటే రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వలన వచ్చే చెడు ప్రభావాలు మీకు బాగా తొలగిపోయి శుభాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా సూర్య భగవానుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకోవడం అత్యుత్తమమైన ఫలితాలు ఇస్తాయన్నలో ఏమాత్రం సందేహం లేదు.